ఎస్ఎస్ లక్ష్మి త్వరలో జైలు కూడు తినబోతుందా? మగధ న్యూస్ మూతబడపోతుందా? అవును అనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఆమె చేస్తున్న వ్యాఖ్యలు దేశద్రోహం కిందకు వస్తాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అసలు ఏమి మాట్లాడుతుందో మనం కూడా కొద్దిగా విందాం. వసంతాల స్వతంత్ర భారతానికి మగధ న్యూస్ పంచసూత్ర డిమాండ్స్ 5 డిమాండ్స్. నెంబర్ 1, ఆర్టికల్ 370 మాదిరిగా ఆర్టికల్ 30 రద్దు చేయాలి. నెంబర్ 2, సెక్యులర్ అన్న పదాన్ని చెరిపేసి భారతదేశాన్ని హిందూ రాజ్యంగా ప్రకటించాలి. నెంబర్ 3, దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలి. నెంబర్ 4, కాంగ్రెస్ జెండా రూపంలో ఉన్న జాతీయ జెండాను దేశ జెండాగా రద్దు చేయాలి. నెంబర్ 5, స్వస్తిక్ ఓంకారాలతో హిందూ భారత కాషాయ రంగు జెండా ఎర్రకోట మీద ఎగరాలి. అప్పుడే భారతదేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిందని మగధ న్యూస్ భావిస్తుంది. విన్నారు కదా, ఆమె మగధ న్యూస్ ప్రారంభించినప్పుడు తన శక్తికి మించి పెట్టుబడి పెట్టి ఆ ఛానల్ ప్రారంభించినట్టు చెప్పుకున్నారు. రేటింగ్ బాగా వస్తే గానీ డబ్బులు రావు. వాటి కోసం అనైతికమైన జర్నలిజానికి ఆమె పాలుపడుతున్నట్టు కనపడుతుంది. సంక్రాంతి పండుగ కమ్మవారిది అనే వివాదంతో మొదలైన ఆమె మగధ న్యూస్ సీఈఓ జీవితం చివరకు జాతీయ జెండాను అవమానించే విధంగా. గాంధీ, నెహ్రూలు అసలు దేశభక్తులే కాదని, సావర్కర్ మాత్రమే అసలైన దేశభక్తుడని, ప్రస్తుతం ఉన్న జాతీయ జెండాను తొలగించి కాషాయ జెండాను జాతీయ జెండాగా ప్రకటించాలని, దేశంలో ఉన్న దేవాలయాలన్నిటికీ స్వయం ప్రతిపత్తి కల్పించాలని, అంటే అధికారికంగా భక్తుల సొమ్ము దోచుకునే అవకాశం అన్నమాట. అంతటితో ఆమె ఆగలేదు. ఆమె తాత కూడా పుట్టి ఉండని రోజుల్లో నెహ్రూ గారు నడిపిన ప్రేమ వివరాలను, బాధిత మహిళలు అంటూ 2 పేర్లను కూడా ప్రకటించింది. ఈమె పెడుతున్న ఈ ఎర్నలిజం పోస్టుల కింద వస్తున్న ప్రతిస్పందనలు చూస్తుంటే ఆమె త్వరలోనే దేశద్రోహం నేరం కింద జైలు కూడు తినబోతున్నట్లు మనకు అర్థం అవుతుంది. లక్ష్మీ గారు, అసలే మీకు ఆవేశం ఎక్కువ. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోమని నేను పదే పదే చెప్తున్నాను. జైలు కూడు మీకు పడుతుందో లేదో మీ సీనియర్ ఎర్నలిస్టు మైండ్ ఉపయోగించి తెలుసుకోండి. మీకు శీఘ్రమేవ జైలు కూడు ప్రాప్తిరస్తు. వయసులోనూ విజ్ఞతలోనూ మీకంటే పెద్దవాడిగా ప్రస్తుత పరిస్థితుల్లో మీకు ఇలాంటి దీవెన మాత్రమే ఇవ్వగలుగుతున్నాను. మిత్రులారా, దయచేసి ఫాలో, సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి.